జగనన్న జగనన్న జగమంతా నీ వెంటే జగనన్న జగనన్న జగమంతా నీతో రాజన్నకు పుత్రుడవు రవితన్నకు మిత్రుడవు జగనన్న జగనన్న జనులంతా నీతోటే రాజన్నకు ప్రతిరూపం రాష్ట్రానికి నువ్వు రూపం జగనన్న జగనన్న ప్రజలంతా నీ వెంటే సూర్యుడిలా ఉదయిస్తివి కిరణంలా ప్రసరిస్తివి పేదోళ్ళ బతుకుల్లో చీకటినే తరిమేస్తివి నిరుపేదల తోడుంటివి నిర్భాగ్యుల నీళ్ళంటివి మీకోసమే నేనంటివి మీలో నేనొకడంటివి రాజు నీవే మా రాజు నీవే ఆశవు నీవే మా శ్వాసము నీవే రాజు నీవే మా రాజు నీవే ఆశవు నీవే మా శ్వాసము నీవే వైఎస్ఆర్ ఆశయాలు ప్రజలందరికందజేయ దీక్షలతో యాత్రలతో మీకు తోడు నేనంటివి అడ్డంకులు ఎన్నొచ్చిన ప్రజలందరి మేలు కోరి వెనుదిరుగక సమరానికి సయ్యండివి రాజు నీవే మా రాజు నీవే ఆశవు నీవే మా శ్వాసము నీవే రాజు నీవే మా రాజు నీవే ఆశవు నీవే మా శ్వాసము నీవే జగనన్న జగనన్న జనమంతా నీ వెంటే జగనన్న జగనన్న జగమంతా నీతోటే రాజన్నకు పుత్రుడవు రైతన్నకు మిత్రుడవు జగనన్న జగనన్న జనులంతా నీతోటే రాజన్నకు ప్రతిరూపం రాష్ట్రానికి నువ్వు దీపం జగనన్న జగనన్న ప్రజలంతా నీ వెంటే జనులంతా నీతోటే జగమంతా నీ వెంటే జగనన్న నువ్వుంటే మేమంతా నీ వెంటే జగనన్న 53వ సంవత్సరం బర్త్డే సందర్భంగా ప్రతి చోట పండగ వాతావరణంలో అందరూ కేకులు కట్ చేసి ఆయనకు రక్తదానము తర్వాత భోజనాల కార్యక్రమము ఈ విధంగా ఏ మండలానికి ప్రతి మండలంలో వాళ్ళ శక్తికి తగ్గట్టు అన్ని విధాల బ్రహ్మాండంగా ఆయన జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలు వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్, ఫ్రీ కరెంట్, ఆరోగ్యశ్రీ 3 పథకాలు చాలా గొప్ప పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తనయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి దానికి మించిన పథకాలు పెట్టి ప్రజల్లో అందరి దగ్గర మన్నలను పొందడం జరిగింది. ఆయన కులము మతము పార్టీ అనేది నాకు ఏమాత్రం సంబంధం లేదు, ప్రతి ఒక్కళ్ళు ప్రజలు అనేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు బ్రతకాల అనే పద్ధతిలో ఆయన మొదటి నుంచి చెప్పడం జరిగింది. అయితే ఎలక్షన్లు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు ఆయన స్పీచ్లో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలకి ఏమి చేసినా కూడా పాముకు పాలు పోసి పెంచినట్టేనని చెప్పిన దౌర్భాగ్యపు మాట. ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అటువంటి మాటలు మాట్లాడటం అనేది చాలా దారుణం. జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రతి మనిషి బ్రతకడానికి మనం ఏమి చేయాలనో చేయాలనే పద్ధతిలోనే జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 17 మెడికల్ కాలేజీలని తీసుకొచ్చాడు. 17 మెడికల్ కాలేజీలు అనేటి ఇండియాలో ఎక్కడా ఏ స్టేట్లో ఇటువంటి పరిస్థితి ఎక్కడా ఏర్పడాల. అటువంటిది
జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి 5 మెడికల్ కాలేజీలు రన్నింగ్లో పెట్టి మిగతా కొన్ని కాలేజెస్ని కన్స్ట్రక్షన్లో జరిపిస్తూ ఉండే టైంలో కూటమి ప్రభుత్వం రావటం ఆ కాలేజీలని అన్నింటినీ ప్రైవేటు పరం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక పథకాన్ని ప్రవేశపెట్టుకున్నాడు. ఇటువంటి అంటే మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయటము అంటే అది మామూలుగా చేసుంటే దాని గురించి ఎవరు పట్టించుకునేవాడు కూడా కాదు. ఆయన వాళ్ళకి సంబంధించిన మనుషులకే ఈ మెడికల్ కాలేజీలను అన్నింటినీ ప్రవేశపెట్టి దాంట్లో వాళ్ళు లబ్ధి పొందటానికే చేసిన పని. కానీ ఇది ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలో ఏమాత్రం చేయలేదని నేను మీకు తెలియజేస్తున్నాను.